నా పేరు నారాయణ, మాది మల్లిపల్లి చిన్న కుగ్రామము. నేను ఆర్డిటీలోనే చదువుకున్నాను. మనిషికి కావలసిన మౌలిక వసతులు ఏమున్నాయో అవన్నీ చేసింది సార్. ఇన్ని చేసినటువంటి ఆర్డిటీ సంస్థ తరలిపోతుంది, మూతపడిపోతుంది అని ప్రజలందరూ ఎక్కడికక్కడ చర్చించుకుంటుంటే అందరూ భయభ్రాంతులకు గురైనారు సార్. లోకేష్ సార్ కూడా చాలా బాధపడ్డాడు సార్ ఇక్కడ ఉన్న పరిస్థితులను చూసి. అట్లాంటి ఆర్డిటీ పోతే ఎట్లా అని సార్ కూడా కలత చెందిపోయినాడు సార్ లోకేష్ సారు. అప్పుడు లోకేష్ సారు మరి చంద్రబాబు సార్తో మాట్లాడి సార్ వాళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి గౌరవ అమిత్ షా జీ గారితో మాట్లాడితే ఆ క్రమంలో మాకి ప్రత్యక్ష దేవుడు మన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు అయితే ఈ ఆర్డిటీ ప్రత్యక్ష దేవుడు మా లోకేష్ సార్ గారు సార్. లోకేష్ సార్ గారు ఇలా ఇంత చొరవ తీసుకోకపోతే మా ఆర్డిటీ ఉండేది కదా సార్, వెళ్ళిపోయేది సార్. ఇలాంటి వరంగా ఉన్నటువంటి ఆర్డిటీ పోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఏడ్చక ఏం చేస్తారు సార్? మా గుండెల్లో ఉన్నాడు సార్ లోకేష్ సార్. మా గుండెల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో భర్తీగా ఉన్నాడు సార్ లోకేష్ సార్. వరం అయినటువంటి ఈ ఆర్డిటీ పోతుందంటే మేము అంతా బాధపడినాము, కన్నీళ్లు పెట్టుకున్నాము, బాధాప్తంతో వెళ్తూ ఉన్నాము. మరి లోకేష్ సార్ గారికి మేము జన్మ జన్మలుగా రుణపడి ఉంటాము సార్ ఈ ప్రాంతవాసులంతా.